హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు 20 రూపీస్ ఉంటే చాలు, మనం రోజు 20 రూపీస్ సేవ్ చేస్తే అండ్ మంత్లీ ఇంత వస్తుందా అండ్ ఇయర్లీ ఇంత అమౌంట్ వస్తుందా అని షాక్ అవుతారు. సో ఏదైనా స్కూల్ ఫీజ్ అవ్వచ్చు, చీటీ అవ్వచ్చు, మనకి ఏదైనా గోల్డ్ తీసుకునే దానికి, లేదంటే ఏదైనా ఫర్నిచర్స్ పర్చేస్ చేసుకోవడానికి, ప్రతి ఒక్క దానికి కూడా హెల్ప్ అయ్యేలాగా ఈ 20 రూపీస్ సేవింగ్స్తో మీ ముందుకు వచ్చాను. అండ్ రండి వీడియోలోకి లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. అండ్ నార్మల్గా అయితే 20 రూపీస్ సేవ్ చేయడం అనేది పెద్ద విషయం కాదు, ఎందుకంటే మనము ఒక్కోసారి 1 డేకి 200 సేవ్ చేస్తాం. బట్ మనకి మంచి ప్లాన్ లేకుండా ఏం చేసేస్తాము, దాన్ని ఖర్చు పెట్టేస్తాము. సో ఈరోజు ఏమంటే ఫస్ట్ మంత్ అనుకోండి, మీ దగ్గర ఇప్పుడు 20 రూపీస్ ఉంది. ఫస్ట్ మంత్లో ఫస్ట్ డేలో 20 రూపీస్ ఉంది. కాకపోతే సెకండ్ డే ఉండదు, థర్డ్ డే ఉండదు. మీరు ఏం చేయాలి, కంటిన్యూస్గా వేయాలి. సేవింగ్స్ అంటే కంటిన్యూస్గా పెట్టాలి. అది మీ ఇష్టము, మీరు ఎలా సేవ్ చేస్తారనేది మీ ఇష్టము. కాకపోతే ఐడియా మన మైండ్కి వచ్చిందంటే మనం డెఫినెట్లీ సేవ్ చేస్తున్నామని అర్థం. అండ్ ఫస్ట్లో ఏం చేద్దాం, చాలా మనము రిస్క్ తీసుకునేది వద్దు, ఎందుకంటే డైలీ డబ్బులు ఉండదు. మేబీ మీ దగ్గర ఫస్ట్ డే ఉంటుంది, సెకండ్ డే ఉండదు, థర్డ్ డే ఉంటుంది, ఫోర్త్ డే ఉండదు, అలా చేసుకోండి. ఇప్పుడు 1, 2, 3 డేస్ ప్రతి వీక్ మనం క్యాన్సల్ చేసేద్దాం. ఎందుకు అని చెప్పేస్తే కొంచెం లిబరల్గా అమౌంట్ సేవింగ్ గురించే మాట్లాడదాం, ఎక్కువ కాకున్నట్ల. అండ్ మీ దగ్గర ఫస్ట్ 20 రూపీస్ లేదు, సెకండ్ డే ఉండదు, థర్డ్ డే ఉండదు, అండ్ ఫోర్త్ డే మీ దగ్గర 20 రూపీస్ ఉంది, అండ్ ఫిఫ్త్ డే కూడా 20 రూపీస్ ఉంది, సిక్స్త్ డే కూడా 20 రూపీస్, సెవెంత్ డే కూడా 20 రూపీస్. 4 డేస్ అయిందా, వీక్లీ ఎంత, 7 డేస్ ఉంటాయి. 1 వీక్కి 7 డేస్, అందులో 3 డేస్ వదిలేద్దాం మనము. నేను ఇక్కడ ఫస్ట్ 3 డేస్ వదిలేసినాను, మీరు కలిసి లాస్ట్ 3 డేస్ వదిలేయచ్చు. లేదా సెంటర్లో అంటే మీకు కన్ఫ్యూజ్ అవుతుంది, అందుకోసం చెప్తున్నాను. లేదా మీరు డైలీ వేస్తామంటే డైలీ ఇంకొంచెం అమౌంట్ ఎక్కువ సేవ్ అవుతుంది అనమాట. సో 20 రూపీస్ 4 డేస్ వేసారా, ఫస్ట్, సెకండ్, థర్డ్ మీరు వదిలేసేయండి, మీ దగ్గర లేదు. అండ్ ఎంత అయింది, 20, 20, 20, 20. అండ్ టోటల్ ఫస్ట్ వీక్ వచ్చేసి 80 రూపీస్ అయింది. ఏం చెప్పండి, ఫస్ట్ వీక్ 80 రూపీస్ అయింది. అండ్ తర్వాత సెకండ్ వీక్లో కానీ మీ దగ్గర ఫస్ట్, సెకండ్, థర్డ్ లేదు అమౌంట్, అండ్ ఫోర్త్ నుండి మీరు 20, 20, 20 సేవ్ చేసి ఏం చేశారు, ఇక్కడ కూడా మనకి 80 రూపీస్ వచ్చేసింది సెకండ్ వీక్. అండ్ థర్డ్ వీక్ కూడా సేమ్ ప్రొసీజర్. మీరు ఒక్క సేవింగ్ బాక్స్ పెట్టుకోవచ్చు, లేదా హుండీ పెట్టుకోవచ్చు, లేదా ఏదైనా పర్స్లో పెట్టుకోవచ్చు. నాకు తెలిసి మీరు హుండీ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా 80 రూపీస్ సేవ్ అయిపోయింది. ఫోర్త్ వీక్ కూడా అలానే, ఫస్ట్ 3 డేస్ వదిలేసి మళ్ళీ, అండ్ ఇక్కడ కూడా 80 రూపీస్ సేవ్ అయింది ఫోర్త్ వీక్ మనకి. ఓకేనా, రండి ఇప్పుడు ఎంత అయింది, 8 × 4 అంటే 1 వీక్కి 80 రూపీస్ సేవ్ చేస్తే మీరు 4 వీక్స్కి ఎంత అవుతుంది, 320 రూపీస్ సేవ్ అయ్యింది. ఓకేనా, 1 రూపీ కావచ్చు, 2 రూపీ కావచ్చు, అదేమి మనకి తక్కువ అని చూడకూడదు. ఓకేనా, నెక్స్ట్ ఇంకా 3 డేస్ ఉంటుంది. ఇప్పుడు 28, 7 + 7 + 7 + 7 అంటే ఎంత అయింది, 28 అయింది. 4 వీక్స్లో 28 డేస్కి మనం కౌంట్ చేసాము. ఇంకా 3 డేస్, ఒక్కొక్క మంత్లో 29 వస్తుంది, ఒక్కో మంత్లో 30 వస్తుంది, ఒక్కో మంత్లో 31st వస్తుంది. దాన్ని కానీ మనము వదిలేద్దాం, దాంట్లో కానీ ఏం సేవ్ చేసేది. మీకు అవుతుంది అంటే అది కూడా సేవ్ చేయొచ్చు. నేను ఇప్పుడు ఇక్కడ మీకు క్యాల్కులేషన్స్ గురించి చెప్తున్నాను కాబట్టి దాన్ని వదిలేసేయండి. ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్లో మీరు 20 సేవ్ చేస్తే 320 రూపీస్ వస్తుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ మంత్కి వద్దాం. ఇప్పుడు ఏం చేసాం, 1 మంత్ మనం టోటల్గా 20 రూపీస్ సేవ్ చేసాం. ఇక్కడ +10 యాడ్ చేసుకుందాం, అంటే ఎంత, 30, 30, 30, 30. ఎందుకంటే మనం ఇక్కడ 4 డేస్ మాత్రమే కౌంట్ చేస్తున్నాము. సో మనం ఇక్కడ కానీ అంతే 4 డేసే కౌంట్ చేసుకుందాం. ఓకేనా, ఈ ఫస్ట్ మంత్లో ఎంత, 30, 30, 30, 30 ఎంత అయింది టోటల్లీ. సో నేను ఇక్కడైతే 1 మంత్కి 4 వీక్స్లో అండ్ వీక్లీ 4 డేస్కి మాత్రమే కౌంట్ చేసి మరి క్యాల్కులేషన్ చేస్తున్నాను. కాబట్టి మీరేం చేయాలని చెప్పేస్తే జస్ట్ ఇక్కడ 1 వీక్కి 80 రూపీస్ సేవ్ అయింది, అది 20 రూపీస్. సో ఇక్కడైతే మనకి 30 రూపీస్ సేవ్ చేస్తే మనకి 120 రూపీస్ అవుతుంది. ఇలా ×4 అంటే ఏమి, ×4 అంటే 4 వీక్స్ అనమాట. సో 120 × 4 ఎంత అవుతుంది, 480 అవుతుంది. ఓకేనా, ఇదైతే థర్డ్ మంత్, ఇదైతే ఫోర్త్ మంత్, ఇదైతే ఫిఫ్త్ మంత్, ఇదైతే 6th మంత్. ఓకే, ఇలా
ఇక్కడ 30 అయిందా? నెక్స్ట్ ఏం చేద్దాము, జస్ట్ యాడ్ 10 రూపీస్ ఎక్స్ట్రా, అంటే 40 40 40 40. టోటల్ ఎంత అయింది ఇప్పుడు? 1 2 3 4 డేస్కి 40 40 40 40 సేవ్ చేశారు మీరు. ఎంత అవుతుంది 4 డేస్కి 40 40 సేవ్ చేస్తే? 160 రూపీస్. సో ఇంటూ 4 అంటే ఎంత అయింది మనకి? 640 రూపీస్ వచ్చింది. ఇప్పుడు సేమ్ యాడ్ ఎక్స్ట్రా 10. ఓకే, ఎక్స్ట్రా 10 రూపీస్ యాడ్ చేయండి. ఎక్స్ట్రా 10 యాడ్ చేస్తే ఎంత అయింది? 50 50 50 50. ఇప్పుడు ఏమైంది? 50 50 50 50 కౌంట్ చేస్తే ఎంత అవ్వచ్చు మీకు? గెస్ట్ చేయండి. జస్ట్ 200 రూపీస్. సో ఇది కూడా ఇంటూ 4 చేస్తే ఎంత అవుతుంది? 800. ఓకే, నెక్స్ట్ 5th మంత్. ఇక్కడ 60 రూపీస్ 60 రూపీస్ 60 రూపీస్ 60. ఎందుకు అర్థమవుతుందా మీకు? ఇక్కడ 20 30 40 50 60 మనము మంత్లీ 10 రూపీస్ యాడ్ చేసుకుంటూ పోతున్నాం. ఓకే, సో 60 సేవ్ చేస్తే మనకేమవుతుంది? జస్ట్ అక్కడ ఎంత సేవ్ అవుతుంది లెక్కేసుకోండి చూద్దాం. అండ్ 60 60 60 60 కౌంట్ చేయండి చూద్దాం ఎంత వస్తుందో. అండ్ ఎస్ 240 అయ్యిందా? 240 అయిన తర్వాత మనం ఏం చేయాలి? ఇక్కడ అంతా చేసింది ఏమి అలానే ఇంటూ 4 చేయాలి. ఇంటూ 4 చేస్తే మనకి ఏమొస్తుంది? 960 రూపీస్ వస్తుంది. అండ్ 6th మంత్ జస్ట్ యాడ్ 10 రూపీస్. ఇక్కడ 60 ఉంది, 70 70 70. సో 4 డేస్ మనం యాడ్ చేసామా ఈ మంత్? 6th మంత్ అంటే మనము ఇప్పుడు 2026 గురించి మాట్లాడుతున్నాము. జనవరి అయిపోయింది. జనవరిలో మీరు సేవ్ చేయలేదు అనుకోండి, వదిలేయండి. 1st మంత్ వదిలేసి 2nd మంత్ నుండి క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకేనా? మనం ఏం చేసాము ఇక్కడ? 1st మంత్ అయితే 20 రూపీస్, 2nd మంత్ 30, 3rd మంత్ 40, 4th మంత్ 50 అలా చేసుకుని వచ్చాము కదా. మీరు రెగ్యులర్గా అలాగే జనవరి వదిలేసి ఇలానే సేవ్ చేసుకోండి. జస్ట్ మీకు 320 రూపీస్ మాత్రమే తక్కువ వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఇక్కడ 70 70 70 70 ఎంత అవుతుంది? 70 70 అయితే మనకి సారీ షట్ 280 అవుతుంది. 280 అయిందా? ఇంటూ 4 చేస్తే ఏమొస్తుంది మనకి? ఇక్కడ 1120. ఓకే, నేను కొంచెం అలా రాస్తున్నాను ఎందుకంటే ట్రైపాడ్ లేదు నా దగ్గర. సో ఓకేనా, నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడైతే 1 2 3 4 5 6 మంత్స్ అయిందా? ఇప్పుడు నేనేం చేస్తున్నాను? 7th మంత్ 8th మంత్ 9th మంత్ అండ్ 10th మంత్ 11th 12th మంత్ మాట్లాడదామా? ఇప్పుడు 7th 8th 9th ఇప్పుడు పోదాం. ఇక్కడ ఏమైంది మనకి? 6th మంత్లో 70 రూపీస్ సేవ్ చేసాము. జస్ట్ 10 రూపీస్ యాడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది మనకి? 80 80 80 80. ఇప్పుడు 1 2 3 మనం ఎన్ని డేస్ కౌంట్ చేస్తున్నాము? 4 డేస్ మాత్రమే వీక్లీ కౌంట్ చేస్తున్నాము. 1 వీక్కి 4 డేస్, తర్వాత మనం ఇంటూ 4 వీక్స్ చేయాలి. ఇప్పుడు 1 2 3 4 ఎంత అయింది? 320 రూపీస్. ఇంటూ 4 అంటే ఎంత మనకి? 1280 రూపీస్ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ 8th మంత్ 90. ఎందుకంటే ఇక్కడ 80 వేసాము, ఇక్కడ ప్లస్ 10 యాడ్ చేసుకున్నాం. 90 90 90 90 360. దీన్ని 4 ఇంటూ 4 చేసుకుందాం. ఏమవుతుంది మనకి? 1440. ఓకేనా, ఇప్పుడు ఇదే 9th మంత్ చేసుకుందాం. 100. ఎందుకంటే మనం జస్ట్ 10 రూపీస్ యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు 400 రూపీస్ వీక్ అయిపోయింది మనకి. ఓకేనా, ఇక్కడ 1st మంత్ పర్ మంత్ 320 అయింది. ఇక్కడ 9th మంత్ పర్ వీక్ 400 అయింది. చూసారా ఎంత సేవింగ్స్లో ఎంత ఇంక్రీజ్మెంట్ అయిపోయిందో. అండ్ ఇక్కడైతే ఎంత వస్తుంది? సారీ, ఇది కొంచెం ఇలా అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ 10th 11th 12th మంత్. ఈ 10th మంత్లో ఏం చేద్దాం? 10th మంత్లో 100 ఉండేది 110 110 110 110. సో టోటల్ ఎంత అయింది? 440 రూపీస్ ఇంటూ 4 ఎంత అయింది మనకి? 1760.
ఓకేనా. ఇప్పుడైతే మనకి 11th మంత్లో 120 120 120 120 4 డేస్ మనము యాడ్ చేసుకుంటూ పోతే మనకి 480 రూపీస్ వస్తుంది. మీకు అంతగా క్యాల్కులేషన్స్ అవ్వకుంటే ఇప్పుడు ఫస్ట్ మంత్లో మనకి అయితే 480 రూపీస్ వచ్చిందా, అండ్ దీన్ని అయితే కౌంట్ చేయండి ఎంత అయింది అని చెప్పేసి. ఇంటూ 4 చేస్తే మనకి 1920 రూపీస్ వస్తుంది. మనకి క్యాల్కులేషన్స్ ఏమైనా ప్రాబ్లం అయితే ఏం చేయాలి, ఇప్పుడు టోటల్ మనకి ఫస్ట్ మంత్ది 320 రూపీస్ వచ్చింది. ఓకే, ఎందుకు వచ్చింది, 80 ఇంటూ 4 చేశాక 320 వచ్చింది. ఇఫ్ సపోజ్ 80 ఇక్కడుందా, ప్లస్ 40 చేసుకోండి. 80 ప్లస్ 40 ఎంత, ఎందుకంటే మనం 4 డేస్ వేసాము. ఇఫ్ సపోజ్ మీరు 5 డేస్ వేస్తే అదే మీకు 100 రూపీస్ సేవ్ అయితే, అండ్ ప్లస్ 50 వేసుకోండి. ఓకేనా, అప్పుడు 3 ఇంటూ 5 150 అవుతుంది. ఇప్పుడు 4 డేస్ వేసాము. 80 ప్లస్ 40 120, 120 ప్లస్ 40 160, అండ్ 160 ప్లస్ 40 200. అలా 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 సో ఆన్ క్యాల్కులేషన్స్ చేయొచ్చు, ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే 12th మంత్ 130 130 130 అండ్ 130, అండ్ టోటల్ ఎంత అయిపోతుంది మనకి 520 రూపీస్. అండ్ ఇంటూ 4 ఎంత వచ్చింది, 2080 రూపీస్ అయిపోయింది. ఇక్కడ నాకు ప్లేస్ లేదు, సో ఇవన్నీ 1 మంత్ ఎన్నెన్ని వచ్చిండాయి అని చెప్పేసి ఇక్కడ రాసుకుంటూ ఉన్నాను. ఓకేనా, అండ్ ఫస్ట్ మంత్ మనకి ఇక్కడ ఎన్ని మంత్స్ అని కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి రాసుకుంటున్నాను. 9th 10th 11th 12th. ఓకేనా, ఇప్పుడు మీరే చూడండి. ఫస్ట్ మంత్ మనకి 320 రూపీస్, సెకండ్ మంత్ మనకి 480 రూపీస్, థర్డ్ మంత్ మనకి 640 రూపీస్, తర్వాత 960, తర్వాత 1120, తర్వాత అయితే మనకి 1280, తర్వాత 1440, 1600, 1760, 1920, 2080. ఇంత మనకి 12 మంత్స్. నేను ఎక్కడో మిస్ చేశాను అనుకుంటాను. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఇంకో మంత్ వదిలేసాను. ఏ మంత్ వదిలేసాను చూద్దాం ఉండండి. ఎస్ ఇక్కడ సారీ మీరు యాడ్ చేసుకోండి. అండ్ 800 వదిలేసాను. సారీ అండ్ నేను అలా గ్లాన్స్తో రాసుకుంటూ వెళ్ళిపోయాను. సారీ. ఇప్పుడు ఇవన్నీ మనం టోటల్ క్యాల్కులేట్ చేస్తే 14,400 అవుతుంది. ఎంతటికి పర్ ఇయర్. ఎంత ఈజీగా 20 రూపీస్ మనం 20 రూపీస్ డైలీ సేవ్ చేసినందుకు మనకి పర్ ఇయర్ వచ్చేసి 14,400. అది చిన్న అమౌంట్ కాదు. ఇదే 14,000ని మీరు సపోజ్ మీకు ఏదైనా ఫర్నిచర్ కొనాలంటే కొనొచ్చు. అండ్ ఇప్పుడైతే గోల్డ్ కొనలేము, ఎందుకంటే గోల్డ్ రేట్ హెవీ అయిపోయింది, బట్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇదే 14,400ని మీరు ఆర్డి అంటే ఏంటి, ఆర్డి అంటే పోస్ట్ ఆఫీస్లో మనకి ఒక సేవింగ్స్ అన్నమాట. మనకి పర్ మంత్ ఇంత అనే ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. చేసిన తర్వాత పర్ ఇయర్ మనకి తర్వాత మనం తీసుకోవచ్చు. అలా ఇఫ్ సపోజ్ మీ దగ్గర 14,000 ఫిక్స్ ఏమీ అవసరం లేదు, 14,000 ఇది సేవింగ్స్ పూర్తి అని చెప్తే మీరు దీన్ని తీసుకుపోయి పోస్ట్ ఆఫీస్లో పెట్టేసి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మీకు 5 years కానీ 10 years కానీ అండ్ ఇంట్రెస్ట్తో పాటు మీకు మనీ సేవ్ అవుతుంది. ఇది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్, మీరు ఎక్కడైనా స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. ఏదైనా సుకన్య సమృద్ధి అలాంటివన్నీ వస్తాయి కదా. లేదంటే ఇఫ్ సపోజ్ మీకు ఇంకా బేబీ పుట్టలేదనుకోండి, ఆ బేబీ పేరున పోస్ట్ ఆఫీస్లో సేవింగ్స్ అకౌంట్ క్రియేట్ చేసి అక్కడ డిపాజిట్ చేయొచ్చు. ఓకేనా. అండ్ తర్వాత అయితే స్కూల్ ఫీజు కట్టడానికి పిల్లలకి, లేదా ఏదైనా ఒక ఫంక్షన్, ఒక బర్త్డే 1 year కనుకోండి, ఆ బర్త్డేకి మన ఎక్స్పెన్స్ అంతా దీంట్లోనే వెళ్ళిపోతుంది. అదే ఇఫ్ సపోజ్ దీన్ని అలానే మనం 5 years పాటు కంటిన్యూ చేస్తే గెస్ చేయండి ఎంత రావచ్చు. మనకైతే లిటరలీ 72,000 వస్తుంది. 72,000 అంటే ఎవరికైనా ఇదే 72,000 మన దగ్గర ఉంటే మనము ఏదైనా గోల్డ్ కొనొచ్చు. అండ్ ఏదైనా ఏమంటారు దాంతో ఇన్వెస్ట్మెంట్లో అండ్
పెట్టుకోవచ్చు, మనము ఏమి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని మీకు ప్లాన్స్ ఉంటే, లేదా ఇఫ్ సపోజ్ చీటీ వేసుకోవచ్చు, లేదంటే పిల్లల స్కూల్ ఫీజ్ పర్ ఇయర్కి ఎంత అవుతుంది అంత ఒక్కసారే కట్టేయచ్చు. మెయిన్లీ ఏం తెలిసిన 72,000 అంటే ఇప్పుడు 2026, ఇప్పుడైతే లిటరలీ గోల్డ్ రేట్ వచ్చేసి పర్ గ్రాము 18,500 ప్లస్ ఉంది. సో మనం కొనలేమన్నమాట. సో దానికోసం మీరు ఏం చేయాలి, ఇంత అమౌంట్ ఇది కాకున్నట్ల డైరెక్ట్ మనము గోల్డ్ షాప్లో గోల్డ్ చీటీ వేస్తారు కదా, అలాంటి చీటీ వేయాలన్నమాట. మంత్లీ 200 లేదంటే 1000 లేదంటే 2000 ఇలా ప్లస్ 50,000 1 lakh వరకు ఉంటుందన్నమాట. అలాంటి స్కీమ్స్ని ఇన్వెస్ట్ చేస్తే ఈరోజు అంటే పర్ డే దిస్ డే ఈరోజు మనకి ఎంత గోల్డ్ ప్రైస్ ఉందో, ఇఫ్ సపోజ్ మనకి 1 గ్రామ్ 18,000 అనుకోండి, అప్రాక్సిమేట్లీ 18,000 అనుకోండి 1 గ్రాము. మేబీ మనము 2027లో గోల్డ్ కొన్నామన్నా అది ఎంత ప్రైస్ హైక్ అయినా కానీ మనకి ఇదే రేట్కే మనం ఎన్ని గ్రామ్స్ తీసుకుంటే అన్ని గ్రామ్స్ ఇస్తారు. సో ఇది చాలా బెనిఫిట్ అనమాట. మేము ఇలానే ఇక్కడ చూపిస్తున్న ఈ రింగ్ అలానే కొనుక్కున్నాం అనమాట. ఇలా ఇది రింగ్ గోల్డ్ చీటీ వేసే కొనుక్కున్నాము. అండ్ మా బుజ్జికానికైతే మేమైతే చైన్ అలానే కొనుక్కున్నాము. అండ్ మా అమ్మ వాళ్ళైతే ఎన్నో అండ్ కమ్మలు కానీ డైలీ వేర్ కమ్మలు ఇలా లేదంటే బ్రాస్లైట్ ఇలా చాలా కొనుక్కున్నారనమాట గోల్డ్. బట్ గోల్డ్ ఈజ్ బెస్ట్, ఎందుకంటే గోల్డ్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది కాబట్టి మీరు ఇలా సేవ్ చేసుకుని ఏదైనా లేదా మీకు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంటే 1 year అలా కన్ను మూసుకొని ఉండిపోండి. 14,000 లేదా మీరు ఇంకా అమౌంట్ మీ దగ్గర ఎక్కువ ఉంది, మీరు ఏమైనా వర్కింగ్ ఉమెన్, ఇది సపోజ్ ఇది ఇంట్లో ఉండే వాళ్ళకి సూట్ అవుతుంది, వర్కింగ్ ఉమెన్ మీ దగ్గర డబ్బులు ఉన్నాయి అని చెప్తే ఈ 200 ప్లేస్లో 220 ప్లేస్లో 200 వేసుకోండి. అప్పుడు మీరే చూడొచ్చు ఎంత ఇంక్రీజ్ అవుతుంది అమౌంట్ అనమాట. మేబీ 1 lakh పైగా వస్తుంది. ఇప్పుడు ఇదే దానికి 10 వేసుకుంటే అయిపోతుంది, 1,44,000 వస్తుంది. ఎంత ఇన్వెస్ట్మెంట్ అది. సో అందుకోసమే సేవింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇంట్లో సేవ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఇంకేమైనా మీకు ఐడియాస్ ఉంటే సేవింగ్స్ గురించి మీరు కమెంట్లో చెప్పండి, అందరికి కూడా తెలుస్తుంది. నాకు తెలిసిన ఐడియాని నేను మీతో షేర్ చేసుకున్నాను. సో అలానే మీకు తెలిసింటే ఏదైనా ఐడియా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంతవరకు వీడియో చూసిన దానికి చాలా థ్యాంక్స్.